ఒక కన్నుతో అతను అంటే ఒక కన్నులో అతనికి వికారం ఉంది. ఒక కన్నులో అన్నప్పుడు మనకు ఏం దృష్టికి వస్తుంది? సప్తమి దృష్టికి వస్తుంది కదా. సహ అక్ష్ణా కాణ అంటే కాణ అంటే ఏంటి? మెల్లెకన్ను. అంటే ఒక కన్నుతో అతను మెల్లెగా చూస్తాడు, అదే అంగవికారమే కదా. మెల్లి కన్ను అంటే మెల్లిగా చూడడం అంటే అది అంగవికారమే కదా. అంగవైకల్యం. అయితే అంగవైకల్యము ఏ అంగంలో వైకల్యం ఉందో దాంట్లో కూడా తృతీయ విభక్తి. ఏ అంగంలో వైకల్యం ఉంది, ఇక్కడ ఏంటి? కన్నులో వైకల్యం ఉంది కదా, కాబట్టి కన్నులో వైకల్యం ఉంది కాబట్టి కన్ను ఏమైతుంది? తృతీయ విభక్తి అవుతుంది. సహ అక్ష్ణా కాణః, సహ నేత్రేణ కాణః, ముఖేశః పాదేన ఖంజః. ఖంజః అంటే కుంటి. ఖంజః అంటే ఏంటి? కుంటి. అయితే అతనికి ఒక పాదం ఏంటి? అంగవికారం. అంగవికారం అంటే అంగవైకల్యం. ఒక కాలు అతనికి వైకల్యం ఉంది. ఏ అంటే శరీరంలో ఏ అంగంలో వైకల్యం ఉంటే అది తృతీయ. సహ కరణేన ఇక్కడ కూడా అశుద్ధం ఉంది వాక్య రచన. సహ కరణేన బధిర. సహ కరణేన బధిర అంటే చెవిటి. అంటే అక్కడ అంగవికారం ఏంటి? చెవి. బధిర అనే క్రియలో ఏముంది? బధిర అనే క్రియలో ఏముంది? బధిర కర్త. సత్యం. బధిర కర్త. తస్య వికారः కిమస్తి? కర్ణः अस्ति. अतः कर्णेन बधिरः. कर्णेन बधिरः, पादेन खञ्जः, अक्ष्णा काणः, मुखेन मूकः, हस्तेन लुण्ठः. लुण्ठः మానసిక వైకల్యం కూడా వస్తుందా? మనస కనబడుతుంది కదా మనకి. మనస కిం వక్తవ్యం తత్ర? బుద్ధి. అత్ర పిచ్చివాడు. మందబుద్ధి. అత్ర కాణః, ఖంజః, బధిరః, लुण्ठः एतादृश पदानि सन्ति. एतादृश पदानि सन्ति. तत्र किं भवति? तृतीय. माताजी सूत्रे अंगः अस्ति. माताजी अंगः सन्ति सूत्रे. येनाङ्गविकारः. येनाङ्गविकारः. येन अंगविकारः. अंगविकारे तत्र तृतीया विभक्ति भवति. अत्र नेत्रविकारे नेत्रविकारमस्ति. प्रथमवाक्ये नेत्रविकारमस्ति, अतः तत्र तृतीया भवति. अत्र द्वितीयवाक्ये पादस्य विकारः अंगविकारः पादेन, कर्णस्य अंगविकारः कर्णेन. अत्र कर्णना अस्ति, कर्णेन. हस्तेन लुण्ठः. लुण्ठः అంటే చేతిలో వికారం. హస్తేన లుంఠః. వీటికి ఉన్నట్టుగా దాంట్లో బుద్ధిమాంద్యం ఏముందో చూడాలి. మనస అది ఏముందో చూడాలి. వీటికి మాత్రం కాణః, ఖంజః, బధిరః, లుంఠః ఇట్లాంటివి ఉన్నాయి. అవగతం? అంగ यस्य अंगस्य विकारः तत्र तृतीया विभक्ति भवति. तस्य तृतीया विभक्ति भवति. ఏ అంగంలో వికారము వైకల్యం ఉందో ఆ అంగంలో ఏమైతుంది? తృతీయ విభక్తి అవుతుంది. కాబట్టి అక్ష్ణ అయింది. లేదా అక్ష్ణ మీకు రూపం రాకపోతే అక్షు, చక్షు,
नेत्रेण अपि वक्तुं नेत्रेण शक्नुमः। सः नेत्रेण काणः, सः पादेन खञ्जः, सः खञ्जः, कर्णेन बधिरः, सः बधिरः, हस्तेन लुण्ठः, लुण्ठः। एतादृशं भवति। यस्य अङ्गस्य विकारः तस्य किं भवति? तृतीया विभक्ति भवति। यस्य अङ्गस्य विकारः भवति तत्र तृतीया भवति। अग्रे गच्छामः। ऊनवारणप्रयोजनार्थेषु तृतीया, एतदपि वार्तिकमस्ति। ఊన్ అంటే రహిత్. ఇప్పుడు మనము ఏంటి, 19, 30, ఊన అంటే తక్కువ తక్కువ తక్కువ. ఊన అంటే తక్కువ, ఊన అంటే తక్కువ. పాదోన. సహ ధనేన హీనః, సహ ధనేన హీనః. తక్కువ తక్కువ హీన. ఇప్పుడు మీరు మనస్సు అన్నారు కదా, మనస్సు కూడా మీరు ఎట్లాంటి ధనేన అట్లా వాడచ్చు. బుద్ధిహీనత మాతాజీ, బుద్ధిహీనత, బుద్ధినాహీన. అత్ర పశ్యంతు ఊనవాచక. ఊన ఇత్యుక్తే న్యూన. ఊన అంటే న్యూన. సహ ధనేన హీనః, సహ ధనేన హీనః, సహ ధాన్యేన హీనః. ధాన్యం నాస్తి తత్ర ధాన్యేన హీన. సహ విద్యయా హీనః, విద్యయా హీనః, జ్ఞానేన హీనః, విద్యయా హీనః. అవగతం? అత్ర ధనేన న్యూనమస్తి, అతః తత్ర తృతీయా భవతి ధనేన హీనః. అత్ర అలం. అలం అంటే చాలు, పర్యాప్తం. అలం వివాదేన, అలం పాఠేన, ఇంకా పాఠం చాలా. అలం భోజనేన, ఇక భోజనం చాలా. అలం యుద్ధేన, అలం యుద్ధేన, అలం వార్తాలాపేన. అవగతం? తెలుగు అర్థం మాతాజీ. అలం తెలుగు అలం చాలు, చాలు, పర్యాప్తం, చాలు. అలం భోజనేన, అలం వార్తాలైపోయిన, అలం పాఠేన. మాతాజీ అవగతం. అలం ధనేన కృతం, ధనేన కిం, ఇవి కూడా వాడచ్చు. ధనేన కిం, ధనేన కృతం అంటే కృతంలో ప్రశ్నలో దీన్ని వస్తుంది, వాడచ్చు. ధనేన కృతం, వాక్యేన కృతం. यत्र हेन यत्र रहिता अस्ति तत्र तृतीया विभक्ति भवति. तृतीया विभक्ति भवति. अग्रे गच्छामः. अवगतं न अवगतम्? ऊना अभवत्. एकवारं कृतं किम् उदाहरणरूपेण? एकं द्वे. मया कृतं. कार्यकरणेन किं, पठनेन किं प्रयोजनं? पठनेन किं प्रयोजनं? मया कृतं, मया कृतं. अवगतम्? मया कृतं, पठनेन किम्? अवगतं न अवगतम्? सम्यक् अवगतम्. अग्रे स्थापयतु महोदय. अग्रे अपि सन्ति, अग्रे अपि सन्ति. एकेन ऊनम् एककं, गर्वेण शून्यः, पृथक् विना नानाभि तृतीयान्यतरस्य. एतत् सूत्रम् अष्टाध्याय विभक्ति प्रकरणे अस्ति. पृथक् विनानाभि तृतीयान्यतरस्य, पृथक् विना नानाभि तृतीयान्यतरस्य.
पृथक् विना नानादि योगे तृतीया विभक्ति भवति विकल्पेन पंचमी अपि भवति ज्ञानं विना अत्र प्रवरेण विना नावकोटि शून्य अस्ति निष्कासयन्तु प्रवरेण की जगह प्रवरम और प्रवरात् द्वितीया विभक्ति भवति पंचमी अपि भवति विना विना अन्यतरस्यम అంటే వికల్పేన అన్యతరస్యం ఏంటంటే వికల్పేన అంటే పృథక్ గాని వినా గాని నానా గాని ఈ శబ్దాల యుక్తంలో ఏ వాక్యం ఉంటుందో అందులో అది తృతీయ విభక్తి కావచ్చు ద్వితీయలో కూడా ఉపయోగించవచ్చు పంచమిలో కూడా ఉపయోగించవచ్చు ద్వితీయలో जानेन विना मोक्षम नास्ति आनंदम नास्ति जानात विना ज्ञाనం వినా ఏ రకంగా ఉపయోగించవచ్చు నానా నావకోటి కిమర్థం మాతాజీ నావకోటి కిమర్థం గురుమాతాజీ నావకోటి नावकोटि किमस्ति अहं न जानामि प्रवरेण विना नावकोटि शून्य अस्ति एतद् प्रवरः इत्युक्ते सन्यासी स्यात् प्रवरः वायु अस्ति नावकोटि दृष्ट्वा वदामि अशुद्धं भवति अतः दृष्ट्वा वदामि अत्र सामान्यवाक्यं पश्यन्तु सामान्यवाक्यं पृथक् देवदत्तेन पृथक् यज्ञदत्तः देवदत्तं पृथक् नो चेत् वनमुद्गं पृथक् देशीयमुद्गः मुद्गः అంటే पेसर्लु वनमुद्गेन पृथक् देशीमुद्गः वनमुद्गात् पृथक् देशीमुद्गः వనముద్గం పృథక్ అంటే ఈ పృథక్ లో మనము తృతీయ వాడొచ్చు ద్వితీయ వాడొచ్చు తర్వాత పంచమి వాడొచ్చు మీరు ఇంకా వేరే వాక్యాలు కూడా ఉపయోగించండి ఇక్కడ ఈ వాక్యం పక్కన పెట్టేసి వేరే వాక్యాలు చెప్పండి పృథక్ అంటే దానికి భిన్నంగా విడిగా పృథక్ వేరు 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 అనే అర్థం చెప్పండి ఒక వాక్యం శ్రమేణ ఫలం మిలతి మాతాజీ శ్రమేణ ఫలం పృథక్ మాతాజీ మాతాజీ పృథక్ అంటే వేరు భిన్నః పృథక్ అంటే వేరు భిన్నః కపోతః పృథక్ చటక కపోతః పృథక్ చటక చటక అంటే పిట్ట కపోతః అంటే పక్షి దానికి భిన్నమైంది కదా భిన్నమది దేవదత్ ఆచార్యః భిన్నం పృథక్ అస్తి ఇది వేరు అంటాం కదా ఇది వేరు అన్నప్పుడు పృథక్ చషకః పృథక్ స్వరూప భగిన్యాః పాఠః पृथक् अस्ति वेदमित्राचार्य पाठः पृथक् अस्ति अस्तु सम्यक् स्वरूपा भगिन्याः पाठः पृथक् भगिनीं पाठः पृथक् भगिन्या पाठ भगिन्याः మూడు రకాలు వాడొచ్చు ఆచార్య మహోదయేన పృథక్ ఆచార్య మహోదయం పృథక్ ఆచార్య మహోదయాత్ పృథక్ అవగతం పృథక్ భిన్నః ఇప్పుడు రెండు వస్తువులను కానీ ఇద్దరు వ్యక్తులను పోల్చినప్పుడు ఈ పృథక్ వాడతాం మనం రెండు విషయాలను పోల్చినప్పుడు పృథక్ లక్ష్మణార్యం పృథక్ రాఘవేంద్ర మహోదయం లక్ష్మణార్య మహోదయేన పృథక్ राघवेंद्र महोदय लक्ष्मणार्यात् पृथक राघवेंद्र महोदय अवगतम्
पुष्पा भगिन्याः पुष्पा भगिनीन् पृथक् चंद्रकला भगिनी पुष्पा भगिन्याः पृथक् चंद्रकला भगिनी पुष्पा भगिन्याः पृथक् చంద్రకళా భగిని అవగతం అవగతం ఇక్కడ పృథక్ భిన్నం అనే దగ్గర పెడతాం వినా ఇది లేకుండా వినా అంటే లేకుండా కాకుండా किमस्ति नेट् अंतर्जालं विना संस्कृत पाठं नास्ति अंतर्जालेन विना संस्कृत पाठं नास्ति अंतर्जालात् विना संस्कृत पाठं नास्ति अवगतम् लिखितं सम्यक् अवगतं गुरुः विना संस्कृतं पाठं माताजी माताजी पृच्छतु लेखन्यां विना लिखितं नास्ति लिखितुं न शक्नोमि लेखनीं विना इकडे लेखनीं विना लिखितुं न शक्नोमि लेखन्या विना लिखितुं न లేఖన్యాః వినా లిఖితుం న శక్నోమి అంటే మూడు విభక్తులలో వాడొచ్చు ఇది పృథక్ గాని వినా గాని నానా మూడు విభక్తులలో వాడొచ్చు అంటే ద్వితీయ విభక్తిలో వాడొచ్చు తృతీయలో వాడొచ్చు పంచమిలో వాడొచ్చు ఈ మూడు పదాలను ఏ దాంట్లో మీకు సుగమంగా అనిపిస్తే ఆ దాంట్లో మీరు వాడొచ్చు నానా అంటే పలు రకాలు నానా విధం సంస్కృతేన వినా సంస్కృతి నాస్తి సంస్కృతేన వినా సంస్కృతి నాస్తి సంస్కృతం వినా సంస్కృతి నాస్తి సంస్కృతాత్ వినా అంటే పంచమి ద్వితీయ పంచమి ద్వితీయ తృతీయ పంచమి తృతీయ పంచమి ఇక్కడ నోట్ ఇచ్చాడు చూడండి ప్రవరేణ కి జగహ ప్రవరం और ప్రవరాత్ ప్రవరం ద్వితీయ ప్రవరాత్ పంచమి కదా వేదేన వినా జ్ఞానం నాస్తి తర్వాత వేదం వినా వేదాత్ వినా కూడా చెప్పొచ్చు దాన్ని అవగతం సమ్యక్ అవగతం భవంతః సమ్యక్ నానా మాతాజీ కాకం పృథక్ టికః కాకేన పృథక్ టికః కాకాత్ పృథక్ టికః बहु उत्तमम् पृथक्तिकः किं पृथक् शाकेन पृथक् पृथक् किम् उक्तवती भवती शाकेन पृथक् काकः पिकः काकेन काकः काकेन पिकः कृष्णः उत्तमम् उत्तमं काकेन पिकः काकेन पृथक् पिकः काकं पृथक् पिकः काकात् पृथक् पिकः 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 అంటే కోకిల అవగతం అగ్రే గచ్చామः हेतोः तृतीया पंचमी हेतु అంటే కారణం हेतु అంటే ఏంటి కారణం हेतु అంటే ఏంటి కారణం కారణంలో పంచమి వస్తుంది తర్వాత తృతీయ వస్తుంది దండేన ఘటః భవతి ఘటస్య కారణం కిమస్తి దండః దండేన వినా ఘటం భవతి కిం न भवति दण्डः हेतु अस्ति घटस्य हेतुः दण्डः अस्ति अतः दण्डेन घटः भवति श्रमेण धनं मिलति कारणं श्रमेण धनं मिलति श्रमात् धनं मिलति दण्डात् घटः भवति श्रद्धया ज्ञानं मिलति श्रद्धया ज्ञानं मिलति श्रद्धायाः ज्ञानं मिलति श्रद्धात् ज्ञानं मिलति भक्तिना मोक्षं मिलति
योगे प्राणायामेन आरोग्यं भवति प्राणायामेन आरोग्यं मिलति प्राणायामात् आरोग्यं मिलति अवगतम् अवगतम् आरोग्यस्य हेतु प्राणायामः आरोग्यस्य हेतु प्राणायामः व्यायामम् अस्ति व्यायामेन व्यायामात् आरोग्यं मिलति धनेन शाकानि मिलन्ति धनात् शाकानि मिलन्ति आहारेण बलं आहारेण बलं मिलति आहारात् बलं मिलति पर्जन्यात् अन्नसम्भवः पर्जन्यात् अन्नसम्भवः पर्जन्येन पर्जन्यात् पर्जन्येन पर्जन्यात् రెండు విభక్తులలో తృతీయ और పంచమి తృతీయ పంచమి వస్తుంది హేతు తృతీయ పంచమి చ ఇది కూడా అది వార్తికమే సూత్రం కాదు అగ్రే కర్మేణ ఫలం మిలతి శ్రమేణ కర్మేణ तुल्यार्थम् अस्ति तुल्यार्थं सीतारामेण सवनम् अगच्छत् तुल्यार्थे तुल्यार्थे तुलोपमाभ्यां तृतीया तुल्यार्थం అంటే పోల్చడం तुल्यार्थం అంటే ఏంటి పోల్చడం అక్కడ పృథకన్నము ఇక్కడ పోల్చడంలో కూడా కృష్ణః ప్రద్యుమ్నః కృష్ణేన సమం అస్తి ప్రద్యుమ్నః కృష్ణేన సమం అస్తి కృష్ణుడి లాగా ఉన్నాడు ప్రద్యుమ్నుడు కూడా కృష్ణుడు ప్రద్యుమ్నః కృష్ణేన సమం అస్తి కృష్ణః ప్రద్యుమ్నేన కృష్ణः పితా అస్తి కృష్ణేన ప్రద్యుమ్నః సమం అస్తి కృష్ణుడి లాగా అదేంటి ప్రద్యుమ్నుడు ఉన్నాడు ఏతాదృశం ఛాత్రః ఆచార్యేన సమం అస్తి విద్యార్థి ఆచార్యుడి మాదిరి ఉన్నాడు ఆచార్యుడి లాగానే అనిపిస్తున్నాడు అతను చెప్పేది గాని ఉండేది గాని అలా సీతాయాః ముఖం చంద్రేణ తుల్యం అస్తి సీతాయాః ముఖం చంద్రేణ తుల్యం అస్తి ముఖాన్ని ఎవరితో పోలుస్తున్నాడు చంద్రుడితో చంద్రబింబం సీతాయాః ముఖము దేంతో పోల్చబడుతుంది చంద్రబింబం ఉపమాలంకారం అంటే చంద్రేణ తుల్యం అస్తి వనగౌః వనధేను దేశే ధేన్వా సమం అస్తి వన అంటే అడవి ఆవు ఇక్కడ నగరంలో ఉండే ఆవు సమానం ఉంది అని చెప్పాలనుకుంటే ఏంటి వనగౌః వనధేనుః దేశీ గ్రామధేన్వా తుల్యం అస్తి వనధేనుః కామధేనుః ధేనుః కామధేన్వా సమం అస్తి కామధేన్వా తుల్యం అస్తి తుల్య అస్తి తుల్యం అన్నారు అక్కడ ధేను స్త్రీలింగంగా ధేను గోదావరి నది గంగా నద్యా తుల్య అస్తి గోదావరి నది గంగా నద్యా తుల్య అస్తి గంగా నద్యా సమం అస్తి అస్తి అవగతం తుల్యం సమానం అంటే పోలుస్తున్నప్పుడు గోదావరి నదిని మనం గంగా నదితో పోలుస్తున్నాం పోల్చినప్పుడు ఏమంటారు దేన్ని పోలుస్తున్నాం దేన్ని గోదావరి నదిని పోలుస్తున్నాం కదా బహంజీ ఒకరికి సంతానం కొడుకు పుట్టినప్పుడు సేమ్ మీ నాన్నలాగే ఉన్నాడు సేమ్ మీ అమ్మలాగే ఉన్నాడు అని చెప్పినట్టుగా ఇక్కడ మనము గంగా నదితో మనం దేన్ని పోలుస్తున్నాం గోదావరి నదిని పోలుస్తున్నాం
గోదావరి నదిని ఏమంటాము? దక్షిణ గంగా అంటామా లేదా? ఇక్కడ అందరూ గంగా నదే అంటారు దక్షిణ భారతంలో, గోదావరి అని తక్కువ అనేది కదా, దక్షిణ గంగా. అయితే ఇక్కడ దేనితో పోలుస్తున్నాం మనము గోదావరి నదిని? అయితే దేనితో పోలుస్తున్నాం? గంగా నదిలో తృతీయ విభక్తి అవుతుంది. తెలుగులో ఉపమాలంకారం అంటారు, అదేనా? ఉపమాలంకారం. ఏది దేనితో పోలుస్తున్నాం అది ఉపమాలంకారం. తుల్యం అంటే పోల్చడం, ఉపమాలంకారమే. రాఘవ మహోదయ, చంద్రబింబం వలె ఉండినది అని ఉన్నది కదా, అక్కడ ఏంటి అలంకారం, అది ఉపమాలంకారం. ఇక్కడ ఏంటంటే తృతీయ విభక్తి అంటే సమస్థాయిలో ఉన్నప్పుడు దాన్ని పోల్చినప్పుడు కూడా తృతీయ విభక్తిని ఉపయోగిస్తాం. దేనితో పోలుస్తున్నాము? ఇక్కడ చంద్రుడితో పోలుస్తున్నాం. సీతాయాహ ముఖం, ముఖం దేనితో పోలుస్తున్నాం మనము? చంద్రునితో పోలుస్తున్నాం. ముఖము దేనితో? ఇది ఇక్కడ ఒకటే వాక్యం. ముఖము దేనితో పోలుస్తున్నాం మనము? చంద్రునితో. కాబట్టి చంద్రుడిలో తృతీయ విభక్తి, చంద్రునిలో తృతీయ విభక్తి. దేనితో పోలుస్తున్నామో దాంట్లో తృతీయ విభక్తి. ఏది పోల్చబడుతుందో అది కాదు, పోల్చబడేది ప్రథమ విభక్తి. దేనితో పోలుస్తున్నాము? ఇప్పుడు ఉదాహరణకి గంగా నదితో గోదావరి నదిని పోలుస్తున్నాం. ఆ పుత్రుడిని తండ్రితో పోలుస్తున్నాం. తండ్రితో పోల్చినప్పుడు తండ్రి తృతీయ. పుత్రుని ఎవరితో పోలుస్తున్నాం మనము? తండ్రితో. కాబట్టి ఆ తండ్రిలో ఏ విభక్తి వస్తుంది? తృతీయ విభక్తి. మాతాజీ, ఇప్పుడు పుత్రః జనకేన సమం, జనకేన తుల్యం. పిత్ర అంటే ఇక్కడ తృతీయ విభక్తి. బాలకః పిత్రా సమం అన్నప్పుడు ఈ పిల్లవాడిని ఎవరితో పోలుస్తున్నారు? ఇక్కడ అబ్బాయిని ఎవరితో పోలుస్తున్నారు? తండ్రితో పోలుస్తున్నారు. తండ్రితో. ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తే ఎవరితో పోలుస్తారు? దేవతా సమం, దేవేన. యహ ఉపకారం కరోతి, ఎవరిదైనా పేరు చెప్పి దేవేన సమం అస్తి, సహా దేవ సదృశం అన్నప్పుడు దేవేన సమం అస్తి అంటే అతను దేవుడి లాగా ఉన్నాడు, ఒక భగవంతుని రూపంలో వచ్చిండు అని చెప్తాను. కానీ అక్కడ అది కూడా కాదు, కేవలం పోలిక. ఇక్కడ మాతాజీ, ఇక్కడ పోలిక. పఠన పాఠనే రాఘవేంద్ర మహోదయ శివప్రసాదేన తుల్యమస్తి. శివప్రసాద్ మహోదయేన తుల్యం. రాఘవేంద్ర మహోదయ శివప్రసాదేన తుల్యం అస్తి. పఠన పాఠనే చదవడంలో శివప్రసాద్ గారితో పోలుస్తున్నారు మీరు రాఘవేంద్రుడు. అవునండి. రాఘవేంద్ర కిం నామస్తి భవతః పుత్రస్య? హరిః. హరిః రాఘవేంద్రేణ సమం అస్తి. హరిః రాఘవేంద్రేణ సమం అస్తి. నా చేత్ మాత్రా సమం అస్తి. అతను ఎట్లా వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు అబ్బాయి. హరిః మాత్రా సమం అస్తి అంటే తల్లి పోలికలు కలిగి ఉన్నాడు. అర్థమైందా? పుత్రికాయాః నామ కిమస్తి? హంస. హంస రాఘవేంద్ర మహోదయేన సమం అస్తి. రాఘవేంద్రుని లాగా ఉంది అన్నప్పుడు అక్కడ పోలుస్తున్నా ఎవరితో? నాన్నతో కూతుర్ని, అమ్మతో కొడుకుని. వాళ్ళ పోలికలు ఆ విధంగా ఉన్నాయన్నప్పుడు ఏమైతుంది? ఎవరితో పోలుస్తున్నాం? నేను రాఘవేంద్రునితో పోల్చినప్పుడు దాంట్లో తృతీయ విభక్తి. వాళ్ళ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మతో పోల్చినప్పుడు ఆమెలో తృతీయ వచ్చింది. మొదటి వాక్యం. రెండో దాంట్లో ఏంటంటే ఒక వస్తు ఉపమా. రెండో వాక్యం సీతాయాహ ముఖం. రెండు రకాలు ఇచ్చాడు కదా ఇక్కడ. బాలకః పిత్రా సమం అస్తి అంటే తండ్రిలాగా. ఇప్పుడు మనము చాలా సార్లు అంటాం కదా, ఇతడు వాళ్ళ తల్లి పోలికలు వచ్చినాయి, తండ్రి పోలికలు వచ్చినాయి అని చెప్తాం కదా.
అప్పుడు మొదటి వాక్యం వాడాలి. ఎవరి పోలికలు వచ్చినా అతడు తృతీయ. ఇప్పుడు నేనేమన్నా, హరిహి మాత్రా సమం అస్తి, తల్లి వలె ఉన్నాడు. అర్థమైందా? ఇక్కడ వేదమిత్ర మహోదయస్య పుత్రస్య నామ కిమస్తి? उसके लिए उसको कहा गया शिशुपरायण, यानी बस वही तक उसके प्राणों का नुकसान ज्यादा नहीं है। तो जो व्यक्ति नियमित स्वाध्याय करता है, सत्संग करता है, अभिनय करता है और विद्वानों तत्र पाठं प्रचलति, अहं म्यूट करोमि, आचरण भी करता है, जितना ज्ञान ఇది ఇక్కడ మీకు అర్థమైందా? మీకు తుల్యార్థ తులోపమాభ్యాం తృతీయ అనేదట. తుల అంటే పోల్చడము, తుల్యం అంటే సమానం. రెండిట్లో తేడా, ఈ రెండు వాక్యాలలో తేడా ఏంటంటే, ఒకటేమో అదేంటి పోలుస్తున్నాం, తుల్యార్థం అంటే పోలుస్తున్నాం. దీంట్లో కూడా పోలుస్తున్నాం. ఎట్లా అంటే అలంకార భాషలో పోలుస్తున్నాం. ఇక్కడ వాళ్ళిద్దరికి సామ్యత సమం అనే దగ్గర సమం, ఇక్కడ తుల్యం అన్న దగ్గర ఏంటంటే అలంకార భాషలో పోలుస్తున్నాం. రెండో దాంట్లో చంద్రేణ ముఖం తుల్యం. అవగతం నా అవగతం? మీరు నన్ను తృప్తిపరచడానికి అనకండి, ఇంకొక ఉదాహరణ, 2 ఉదాహరణలు చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అవగతం మీరు చెప్పేదాంతో నాకు అర్థమవుతుంది ఎంత మాతాజీ కోపి ఈశ్వరేణ తుల్యం నాస్తి. ఉత్తమం. కోపి ఈశ్వరేణ తుల్యం నాస్తి, ఈశ్వరుతో ఎవరిని పోల్చలేము. యహ ఉపకారం కరోతి సహ దేవతా సమం అస్తి. సమం అక్కడ కూడా ఉపయోగిస్తాం, సహ దేవతా సమం అస్తి అని ప్రథమలో కూడా ఉపయోగిస్తాం మనం. అస్తు అత్ర గోదావరి గంగా నదిదైతే చెప్పిన మీకు, గోదావరి గంగా నద్యా తుల్యం అస్తి. ఇక్కడ ముఖం అన్నా కదా, గోదావరి దేంతో పోల్చిన నేను ఇక్కడ? గంగా నది తుల్యం. కవులు చాలా పోలుస్తారు. మేఘంని ఎట్లా పోలుస్తారంటే గౌగ్రీవ దీపం దీపజ్యోతి యజ్ఞేన సమమస్తి. గౌగ్రీవ దీపం యజ్ఞేన సమమస్తి. ఉత్తమం ఉత్తమం ఉత్తమం. అత్ర అస్తి? ఆమస్తి, అస్మి, అస్తి మాతాజీ. అస్తి, అస్తు అస్తు, తదేవ దృష్ట్వా వదతి. అస్తు, చింతా నాస్తి. అత్ర బాలకః పిత్రా సమం అస్తి అంటే ఇద్దరిలో పోల్చినప్పుడు, అంటే ఇద్దరు పరస్పరం ఇద్దరు వ్యక్తుల్లో పోల్చినప్పుడు అక్కడ సమం పెట్టాడు. ఒకటి వస్తువుతో పోల్చినప్పుడు, అలంకార రూపంలో పోల్చినప్పుడు అక్కడ తుల్యం. తుల్యం అన్నా సమం అన్నా ఎవరితో మనం పోలుస్తున్నామో ఆ పోల్చిన వ్యక్తి దేనితో పోల్చబడితే అది తృతీయ విభక్తి. ఇక్కడ ముఖం చంద్రేణ అన్నప్పుడు చంద్రేణలో తృతీయ ఎందుకు వచ్చింది? చంద్రుడితో పోలుస్తున్నాం. ఒకవేళ అదేంటి, ఈ అలంకారాలలో చాలా ఉంటాయి. ఉపమానం అలంకారం, ఉపమేయ ఉపమాలంకారం. ఇక్కడ ముఖము చంద్రం ఏంటంటే, ముఖము ఉపమేయం, చంద్రుడు ఉపమానం. చంద్రుడితో పోలుస్తున్నాం కాబట్టి చంద్రుడు ఉపమానం. ఒకవేళ ఉపమేయం అయితే ఏమైతుంది? చంద్రః ముఖేన తుల్యం. చంద్రుని మనం ముఖంతో పోల్చినప్పుడు ఏమైతుంది? చంద్రః ముఖేన తుల్యం. ఒకవేళ ముఖము కాకుండా ఇంకా దేన్నైనా పోల్చండి. పద్మేన తుల్యం, పద్మముఖం పద్మేన తుల్యం అస్తి. పద్మేన తుల్యం, పద్మేన తుల్యం. తిలకం, తిలకధారణం ఇత్యుక్తే తిలకధారణం కిం భవతి? అరుణోదయం.
తిలకం తిలకం అరుణోదయ తుల్యం. బొట్టు ఉన్నది కదా, దాన్ని కవి పోల్చినప్పుడు ఏమంటాడంటే ప్రకాశించిన చంద్రుడు లలాటే తిలకం అరుణోదయ తుల్యం. లలాటే తిలకం అరుణోదయ తుల్యం. లలాటం తెలుసు కదా, లలాటంలో తిలకం ఏ రకంగా ఉంది అంటే అరుణోదయ తుల్యం. అరుణోదయం అయ్యిందా, ఒక్కొక్కరి బొట్టు ఆ తిలకం చూస్తుంటే ఎలా అనిపిస్తుంటే అరుణోదయం అయ్యిందా. అప్పుడు ఏమంటారంటే ముఖం అరుణోదయ తుల్యం, అరుణోదయేన తుల్యం, అరుణోదయేన తుల్యం. ఇంకా ఇలా మీరు అంటే పోల్చడం చూసుకోండి, ఎక్కడైతే పోలిక ఉంటుందో దేంతో పోలుస్తున్నామో దాంట్లో తృతీయ విభక్తి. అద్య మమ అనుజ ఆగతవాన్ అహం పాఠం సమ్యక్ నా దృష్టవత్. అస్తు.